నకిలీ మద్యానికి చెక్ చెప్పేందుకు సీఎం చంద్రబాబు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని తన సోదరుడు నారాయణ స్వామితో కలిసి ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి మద్యం సీసాపై ఉండే క్యూఆర్ కోడ్ని వినియోగదారులు తప్పనిసరిగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్లో స్కాన్ చేసి మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని కోరారు. ఇలా చేయడం ద్వారా అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టగలమన్నారు. ఈరోజు రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దాయన ఈరోజు బ్రాంచీ షాపుల వల్ల లిక్కర్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆ నాయకులు, ఆ పార్టీ నాయకులు అందరూ కూడా విమర్శించడం అది సరైన పద్ధతి కాదని ఈ విధంగా ఈరోజు బ్రాందీ షాపుని తనిఖీ చేయడం, బ్రాందీ షాపులో ఎలా కొనుగోలు చేస్తున్నారు, ఏ స్టాక్ ఉంది అని చూడడం జరిగింది. చూస్తుంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది లిక్కర్ తాగే వాళ్ళు కూడా లిక్కర్లు తాగద్దండి, ఆరోగ్యాలు పాడైపోతాయి అని ఎంత చెప్పలేక కూడా ఎంతోమంది మేము కష్టం చేసి సాయంకాలంకి వస్తే అది సేద తీరుతుంది, తాగితేనే మాకు సేద తీరుతుంది అనే విధంగా ఈరోజు చెప్పడం వల్ల ఈరోజు ఈ బ్రాంచ్ షాపులు రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో మీకు తెలుసు ఎలాంటి కంపెనీ జరిగింది, ఏ రకంగా ప్రజలు తాగేవాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయినా అనేది మన అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడున్న పరిస్థితిలో అన్ని బ్రాండ్ కంపెనీ, అన్ని కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లే ఈరోజు చూస్తుంటే తాగే వాళ్ళు కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన సరుకులు అందుతుంది, మాకు ఏ ఆరోగ్యానికి కూడా హానికరంగా కాదు అని తాగే వాళ్ళు కూడా వాళ్ళు చెప్పడం, ఆ రేట్లు కూడా తగ్గి ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతామనే విధంగా కూడా, అంటే మీరు ఆ రకంగా తాగద్దండి అయినా కూడా వాళ్ళు తాగేవాళ్ళు ఈ రకంగా అనేయడం కూడా అదొక హ్యాపీనెస్ అని చెప్పచ్చు. కాబట్టి ఏదేమైనా మీరందరూ చూశారు, ఆ కంపెనీలకి ఇప్పుడున్న కంపెనీలకి చాలా తేడా ఉంది. ఎవరో మొన్ననే ఈ పక్కలో ఉన్న ఒక బ్రాంచ్ షాప్లో ఒక ఆయన తాగిడికి బానిసై పూర్తిగా ఆహారం తినక, మద్యానికి పూర్తిగా బానిసై ఆ టైం టు టైం తినక ఆయన హార్ట్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అది వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఏమన్నారు, ఇది చీప్ లిక్కర్, చీపుతో అమ్ముతున్నారు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, దానివల్ల చనిపోయింది అన్నప్పుడు వాళ్ళే అంటున్నారు ఎంతోమంది కాదా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆరోగ్యం చెడిపోయినాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా నాణ్యమైన సరుకే అమ్ముతున్నారు. కాబట్టి అలాంటిది ఏది లేదని చెప్పడం కూడా ఇది ఒక సంతోషమైన విషయం అని చెప్పచ్చు. అదేవిధంగా కల్తీ మద్యానికి ఏదైనా ఎక్కడైనా కల్తీ మద్యం దొరుకుతుంది, కల్తీ మద్యం వస్తుందంటే అది కనిపెట్టేదానికి ఈ యాప్ తయారు చేయడం జరిగింది. ఈ యాప్ వల్ల ఎవరు కొనుగోలుదారుడు ఎవరైనా మద్యం సేవించే వ్యక్తి ఇది ఎక్కడి నుంచి తయారైంది, ఏ బ్రాంచ్ షాప్లో నుంచి వచ్చింది అని నీట్గా తెలుసుకొని ఇది మద్యము ఇది మంచిది ఒరిజినలా లేదంటే డూప్లికేటా అని తెలిసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వము ఇంత ముందు దిక్సూచిగా క్లారిటీగా ఉంది. కాబట్టి ఏదేమైనా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆరోగ్యాలు కాపాడేదానికి ఇలాంటి యాప్ చేయడం కూడా ఇది అద్భుతమైన విషయం అని చెప్పగలను. అదేవిధంగా ఈరోజు నేను ఈ పేమెంట్ లిక్కర్ యజమానిని అడగడం జరిగింది. గత ప్రభుత్వంలో మాదిరిగా మీరు ఏమైనా డబ్బులు ఇస్తేనే సరుకు ఇస్తారా, క్యాష్ ఇస్తేనే
సరుకు ఇస్తారా లేదంటే ఆన్లైన్ పేమెంట్కి ఇస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు డబ్బు ఉంటే డబ్బు తీసుకుంటాం, లేదంటే ఆన్లైన్ పేమెంట్ కూడా మేము తీసుకుంటామని చెప్పడం ఇదే నిదర్శనం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ప్రభుత్వం ఉన్న